గత రాష్ట్ర ప్రభుత్వము మహిళల కోసము రుణమాఫీ చేసింది. దగ్గర దగ్గర 25,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ. వైఎస్ఆర్ చేయూతని 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 18,750 రూపాయలు. అది మేనిఫెస్టోలో చెప్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఓసీలలో ఉండే మహిళలు, ఆర్థికంగా చితికిపోయినటువంటి మహిళలు, ఓసీలో ఉండే వాళ్ళు మాకు కూడా ఈ పథకం వర్తిస్తే బాగుంటుందంటే వారికి కూడా ఈబీసీ నేస్తామని చెప్పి పెట్టడం జరిగింది. అదే కాకోకుండా వైఎస్ఆర్ తోడు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్వాక్రాను రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ గత ప్రభుత్వంలో చేయడమే కాకుండా ప్రతి మహిళ అంటే ప్రతి పాప కూడా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకు అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, అంటే పుట్టబోయే బిడ్డ కానించి పుట్టిన బిడ్డ కానించి ఎదుగుతున్న మహిళల వరకు, తర్వాత పెన్షన్ కావచ్చు, తర్వాత రాజకీయంగా మహిళలకు రిజర్వేషన్లు కావచ్చు, ఆ రకంగా ఇచ్చి వాళ్ళ భద్రత కోసం ఒక దిశా చట్టం అనేది తీసుకొచ్చి అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలను గత ప్రభుత్వంలో ఆర్థికంగాను, సామాజికంగాను, విద్యాపరంగాను, రాజకీయంగాను అన్ని రకాలుగా